విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే కోర్స్ ఫ్రీ ఫ్లోలో కూడా కన్నెపల్లి మోటార్లు ఎత్తుతాం, కన్నెపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు ఒత్తు నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌజు రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ లెటర్ చదివినాకనన్నా సోయి రావాలి కదా నీకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన సోయి అన్న నీకు రాకపోయా? నంబర్ 2, ఒక ప్రముఖ దినపత్రికలో మొన్న ఒక వార్త వచ్చింది. పంప్ వాటర్ ఫ్రమ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఇందులో చాలా స్పష్టంగా ఏ సీనియర్ అఫీషియల్ well versed in the issues relating to Medigadda, Annaram and Sundilla barrages said instead of waiting for full repairs, the government could adopt a simple temporary solution. All it requires is construction of a copper dam in upstream. They can store and regulate flows and water can easily be pumped from Medigadda to Annaram to Sundilla to Ellampalli. As envisaged in KLIS system, the official said, since Kaleshwaram barrages are a politically loaded issue, it is doubtful if the government would even consider such an idea. In a year like this, any water that can be used is pure gold, pure gold. The best part of the solution is the copper dam. ఇట్లా చాలా విషయాలు చెప్పినాడు. అంటే ఈ కరువు పరిస్థితుల్లో ఎలినినో సంవత్సరంలో చుక్క చుక్క నీళ్లు కూడా బంగారం కంటే విలువైనటువంటిది, నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉంది అని ఒక ఉన్నత అధికారి స్పష్టంగా చెప్పారు అని ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. ఓకే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తవచ్చని స్పష్టంగా రాసినారు. నేను